నారా లోకేష్ గారి రిపోర్ట్ కార్డు రిలీజ్ చేశారనమాట వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఒకసారి చూడండి. తల్లికి వందనం వేసేసి మేము విద్యా వ్యవస్థలో అన్ని మార్పులు తీసేసాం, ఇన్ని మార్పులు తీసుకొచ్చేసాం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా. ఎక్కడ చూడు నలుగురు పిల్లలతో, ముగ్గురు పిల్లలతో వీటందరితో గురించి మాట్లాడుతున్నారు కదా. అసలు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన ఏం పర్ఫామ్ చేశారు గడ్డిచ్చిన ఏడాదిలో అని చెప్పేసి వీళ్ళు ఒక రిపోర్ట్ కార్డు రిలీజ్ చేశారు. చూడండి, పేపర్ లీక్ 10th క్లాసు బీఈడి క్వశ్చన్ పేపర్స్ లీక్ అయినాయి. ఓకేనా, అందులో నారా లోకేష్ గారు పాస్ అయ్యారు. అంటే లీక్ అవడంలో నారా లోకేష్ గారు పాస్ అయ్యారంట. నెక్స్ట్ ఎగ్జామ్ ఎవాల్యుయేషన్, ఇందులో ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే 10th క్లాస్ పిల్లలకి పేపర్ రీకరెక్షన్లో ఒక అమ్మాయికి 27 మార్కులు వచ్చినాయి ముందు, రీకరెక్షన్ చేయకముందు. దాని తర్వాత 97 మార్కులు వచ్చినాయి. అంటే కూడికలు కూడా సరిగా వేయలేకపోతున్నారు వీళ్ళు. పేపర్ కరెక్షన్ చేసేసి దాన్ని కరెక్ట్గా యాడ్ చేయలేకుండా 27 ఎక్కడ, 97 ఎక్కడ, అంత ఇదిగా ఉన్నారు మరి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న ఆంధ్రప్రదేశ్లో. మిడ్ డే మీల్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాం. మనకి మిడ్ డే మీల్స్ బాగోట్లేదు, మిడ్ డే మీల్స్ యొక్క పర్ఫార్మెన్స్ బాగోట్లేదు అని చెప్పేసి చాలా చూసాం. జగన్ గవర్నమెంట్లోనే బాగుంది అని చెప్పేసి పిల్లలు కూడా చెప్పడం జరిగింది. మరి దానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి వాళ్ళకి జీతాలు చెల్లించకపోవడం ఏంటో, లేకపోతే వాళ్ళకి ఫుడ్ మెయింటెనెన్స్ సరిగా ఉండకపోవడం ఏంటో మరి మాకైతే అర్థం కావట్లేదు. డిజిటల్ ఎడ్యుకేషన్ పిల్లలకి 8th 9th క్లాస్ పిల్లలకి వీళ్ళందరూ కూడా ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, ఇంటరాక్టివ్ ప్యానల్స్లో పైన బోర్డ్స్ పైన వీళ్ళకి చెప్పడం కానివ్వండి. అంటే ఒక ప్రైవేట్ స్కూల్లో మనకి ఇంటి దగ్గర శ్రీ చైతన్య టెక్నో స్కూలు, నారాయణ టెక్నో స్కూల్ అని చెప్పేసి ఉండే. కానీ అదే గవర్నమెంట్ స్కూల్స్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అనమాట. ఓకేనా, బ్లాక్ బోర్డ్ లేకోకుండా అందరికీ కూడా విజువల్గా ఎలిమెంట్స్ చూపిస్తే ఇప్పుడు మనకు ఒక సినిమా చూసిన దానికి ఒక కథ విన్న దానికి తేడా ఉంటుందా లేదా? సినిమాలు ఏంటి విజువలైజ్తో మొత్తం కంప్లీట్గా గుర్తుండిపోతుంది. సో అట్లాగే పిల్లలకి అందరికీ కూడా అదే విధిగా టెక్నో స్కూల్స్లో ఎలా అయితే చదువుతున్నారో పిల్లలందరికీ కూడా టెక్నో స్కూల్స్ ప్లస్ మనకి ప్రీ రికార్డెడ్ కంటెంట్ ఇచ్చేవాళ్ళు బైజూస్ ట్యాబ్లో. ప్రీ రికార్డెడ్ కంటెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దాన్ని రివైండ్ చేసుకోవడానికి అంత మంచిది ఇప్పుడు ఎక్కడా లేవు. అదేమనంటేనేమో పిల్లలు చెడిపోతున్నారు, గేమ్స్ ఆడుతున్నారు, ఇంకో వీడియోస్ చూస్తున్నారు. ఉన్న వాళ్ళ పిల్లలు అయితే చూడరు, ఎందుకంటే ఉన్నవాళ్ళు వాళ్ళే కొనుక్కుంటారు కాబట్టి. లేని వాళ్ళు మనకి ఎందుకు లేరాదా అని చెప్పేసి ఆ పలకలు, ఆ ట్యాబ్లెట్ అంటే పలక, అవి మనకి ఎందుకు లేరా అని చెప్పేసి ఆగిపోతూ ఉంటారు. మన పిల్లలు పాడైపోతారు, వాళ్ళ పిల్లలు పాడవరు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్లో అలా కొడుకుని చేర్పించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ లేవా? గవర్నమెంట్ స్కూల్స్ లేవా? అంటే ఒక ప్రభుత్వ అధికారి ఎవరైనా కానివ్వండి, అది మాజీ సీఎం అయినా, ఈ సీఎం అయినా, లేకపోతే ఇంకొకళ్ళు అయినా మన ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో చదివించుకోవాలని సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? నారా లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన తండ్రి ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు? ఈయన పుట్టక ముందు నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. నారా లోకేష్ గారు పుట్టక ముందు నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. సిబిఎస్ఈ సిలబస్ అకాడమిక్ ఇయర్ 2022 నుంచి ఆంధ్రప్రదేశ్ స్కూల్స్లో రన్ చేశారు. అకాడమిక్ ఇయర్ 2022 to 2023 అప్పుడు 8th క్లాస్కి, తర్వాత 23 to 24 9th క్లాస్కి, 24 to 25 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి సిబిఎస్ఈలో. రాగానే నేను నా పర్సనల్ ఒపీనియన్ వీళ్ళు ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తారు సిబిఎస్ఈ అనుకున్నా క్యాన్సిల్ చేసేసారు. ఫస్టే అది ప్రైవేట్ స్కూల్స్కి న్యాయం చేద్దాం అనుకున్నారా మరి ఏంటో కూడా తెలియదంటే తెలీదంటే అసలు క్యాన్సిల్ అదేమంటే విద్యార్థులు తప్పుతారు, వీళ్ళు తప్పుతారు అని చెప్పేసి దాన్ని అట్లా చేశారు. మరి మొన్న చూశారు కదా, ఏకంగా 60% మంది పిల్లలు ఫెయిల్ అయిన వల్ల 60% మంది పిల్లలు రివాల్యుయేషన్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఒక్కొక్క ఫీజు కూడా ఒక్కొక్క సబ్జెక్ట్కి రీకరెక్షన్కి 1000 రూపాయలు ఒక్కొక్క సబ్జెక్ట్కి. ఒక్కొక్కళ్ళు ఎన్ని సబ్జెక్టులు పెట్టుకున్నారు చూడండి. నెక్స్ట్ ఫీజు రీయింబర్స్మెంట్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంటే లేదు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు ఉన్నాయి అని చెప్పేసి అట్లాగే చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రిలీజ్ చేయాల్సినవి ఉన్నాయి కదా, మీరు వేయాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్నాయి, అయ్యేనా రిలీజ్ చేస్తారా? కనీసం అవి వేసారా? ఈ ఒక్కటి లేకుండా మేము చరిత్ర సృష్టించాం, పిల్లలందరూ కూడా స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు. ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటి అంటే, మీరు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి వాళ్ళ టాయిలెట్స్ మెయింటెనెన్స్కి వీళ్ళందరికీ కూడా 2000 కట్ చేస్తున్నారు. మరి ప్రైవేట్ స్కూల్ వాడికి ఎందుకు కట్ చేస్తున్నారు? ప్రైవేట్ స్కూల్ వాడికి కూడా అయ్యాలి కదా. ప్రైవేట్ స్కూల్కి ఏమన్నా మీరు టాయిలెట్స్ మెయింటైన్ చేస్తున్నారా? దేనికి కట్ చేస్తున్నారు వాళ్ళకి? వీళ్ళ మేనిఫెస్టోలో మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, ప్రతి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా నేను 17,000 ఇస్తా, 17,000 ఇస్తే 2,000 తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళి కట్టాలి అని చెప్పేసి ఆయన చెప్పలేదు.
నారా లోకేష్ చెప్పలేదు, వాళ్ళ తెలుగుదేశం మంత్రులు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. అది నారా లోకేష్ గారి రిపోర్ట్ కార్డుకి మీరేమనుకుంటున్నారో నాకైతే కింద కామెంట్స్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.